బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ తొలి అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 3 విడతలకు సంబంధించి 44 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తొలి విడతలో 15 మంది, 2 విడత కోసం 10 మంది, 3 దశకు 19 మంది అభ్యర్థులను కమలం పార్టీ కన్ఫర్మ్ చేసింది. 2019లో ఆర్టికల్ 370 రద్దవటంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తరువాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో 5 దశల్లో జరిగాయి. ఈసారి 3 విడతల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్లోని 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. జమ్మూ ప్రాంతంలోని చాలా మంది పెద్ద ముఖాల టికెట్లు రద్దు చేయబడ్డాయి. దీంతో పాటు ఏ రాజకీయ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేసింది. పోటీ చేయని స్థానాల్లో బలమైన స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు, 2-3 దశల్లో వరుసగా 26, 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 18న తొలి విడత, సెప్టెంబర్ 25న 2వ విడత, అక్టోబర్ 1న 3వ విడత పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.